యాక్టింగ్ చేశారు. అసలు మా ప్రభాస్ అని పేరు వచ్చింది చాలా మాకు సినిమాలో. రజనీకాంత్ గారు ప్రభాస్ గారు పేరు ఇచ్చారు చాలా మాకు. అది అందరూ మా యాక్టింగ్ అంతా బాగుంది. సూపర్ డైరెక్ట్ మెచ్చుకోవాలి. సినిమా హిట్ సూపర్ హిట్. ఎప్పుడు కింగ్ కింగ్గా ఎప్పుడైనా సరే విక్కీ దాదాలా ఉంటాడు. అలా విక్కీ దాదా కింగ్ నాగార్జున అంటే ఆల్వే అంటే హీరోగానే కాదు విలన్ గా కూడా పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేయగలని నిరూపించిన సినిమా కూలీ. ఈ సినిమాలో చాలా ఆనందకరంగా ఫ్యాన్స్ అందరినీ ఉత్సాహంగా చేశారు. ఈ నటన మామూలు నటన కాదు, అక్కినేని వంశానికి మరుపులేని మన్మధుడి నటన. సూపర్ సూపర్ సూపర్. హీరోగానే కాదు విలన్ కూడా ఏ పాత్రనైనా సరే నటించగల వారసుడు అక్కినేని గారు. కింగ్ ఫ్యామిలీ ఒకటే చేయగలదు. ఏ యాక్టింగ్ అయినా సరే, ఏ రోల్ ఇచ్చినా సరే ఏదైనా సాధ్యమైందని వాళ్ళ ఫ్యామిలీలో ఏఎన్ఆర్ గారు స్థాపించారు. అక్కినేని గారు వారసుడుగా, నాగార్జున గారు కింగుగా కూడా హీరో కాదు విలన్ కాదు, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక షిరిడి సాయిబాబా ఏ సినిమాకైనా సరే అన్నగారు కింగ్ గారు నటిస్తారు. దాన్ని క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా జీవిస్తారు. అన్న ఇలాంటి క్యారెక్టర్ చేయమాకన్నా. రజనీకాంత్ కాబట్టి సరిపోయింది, కానీ వేరే ఏ హీరోని నాగార్జున అలా కొడితే మేము అభిమానులుగా మేము ఒప్పుకోము. కింగ్ ఎప్పుడైనా కింగ్ లాగే ఉండాలి, కింగ్ లానే బతకాలి. నాగార్జున మాత్రం ఇలాంటి క్యారెక్టర్ అన్నా చేయమాకన్నా. నిన్ను హీరోగా కాదు, మేము ఎప్పుడు కింగ్ లాగానే చూసుకుంటాం. ఇలాంటి క్యారెక్టర్ ఇంకా చేయమాకన్నా. ఇంకొద్దన్నా మాకు. కింగ్ ఎప్పుడు కింగే. విలన్ మాత్రం వన్ మ్యాన్ షో అన్న. సినిమా మాత్రం నాగార్జున సినిమా లేకపోతే సినిమా లేదు. ఎలాగా కింగ్ కొట్టేశాడు. కింగ్ నాగార్జున రజనీకాంత్ తలకే అడుగులో గెలిపింది. సినిమా మాత్రం హైలైట్, సూపర్ సినిమా. నాగార్జున హైలైట్ అన్న సినిమాకి మొత్తం నాగార్జున హైలైట్. రజనీకాంత్ హీరో అన్నా. నాగార్జున జరిగితే తలకి ఎగిరిపోయింది అడవిలోకి. రజనీకాంత్ టైగర్ నాగు. జై కింగ్. ఇంకా సినిమా చూడలా, సినిమా చూసినా చూడకపోయినా కింగ్ ఒక్కడే నెంబర్ 1. జై కింగ్. బాగుంది బాగుంది. యాక్టింగ్ ఎలా సూపర్ సూపర్. బాగుంది బాగుందన్న సినిమా. బాగుందన్న బాగుందన్న సినిమా.